హలో అండి, నమస్తే. ఈరోజు నేను చేసే రెసిపీ హోటల్ స్టైల్ రసం. మీరు ఎప్పుడైనా బిజీగా ఉండి వంట చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతే ఇలా సింపుల్గా రసం చేసి పెట్టండి. ఇంటిల్లిపాది కమ్మగా తినేస్తారు. ప్లేట్ ఈజీగా 5 నిమిషాల్లో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని కడిగి 1 కప్పు నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టాలి. చింతపండు నానే లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ కందిపప్పు వేసి 1 నిమిషం వేయించుకొని కందిపప్పుని దోరగా వేయించాలి. ఇలా వేగాక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు వేసి కలుపుకొని 1 ఎండుమిర్చి వేసి 10 సెకండ్లు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం వేయించుకున్న మసాలాలు మిక్సీ జార్లో వేసుకొని 4 వెల్లుల్లి రబ్బలు వేసి పౌడర్ చేసుకోవాలి. మీరు కావాలంటే మసాలాలు ఎక్కువ క్వాంటిటీ వేసి పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం త్వరగా చేసేయచ్చు. చింతపండు నానబెట్టాం కదా, గుజ్జు తీసి అందులో 2 కట్ చేసిన టమోటాలు వేసి ఇలా మెత్తగా మ్యాష్ చేస్తూ టమోటాల గుజ్జంతా తీసేసి తొక్కలు తీసివేసేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 1 రెడ్ చిల్లీ, పొడి చేసి పెట్టుకున్న రసం పౌడరు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి మసాలాలు మాడిపోకుండా కలుపుకుంటూ 1/2 నిమిషం వేయించి టమోటా చింతపండు గుజ్జు పోసుకోవాలి. ముప్పావు లీటర్ వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చాక చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.